హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చిన్న అనుభవంతో ఈరోజు నా కిచెన్లో చికెన్ చాప్ ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. నేను బ్రెడ్ ముందుగానే పౌడర్ కింద చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే బ్రెడ్ పౌడర్ మిక్సీలో ఒక 4-5 స్పూన్స్ వేసిన తర్వాత చికెన్ కూడా దాంట్లో వేసి చికెన్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు తీసుకొని దాంట్లో వేస్తాను. మంచిగా వేసుకున్న దాంట్లో కొంచెం ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్ 2 స్పూన్స్ వేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్ ఉంటుంది కదా, ఆర్గానో చిల్లీ ఫ్లేక్, అవి కూడా కొంచెం వేసిన తర్వాత సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి మంచిగా. ఇలా మనం మిక్సీ చేసుకొని తీసుకున్నాం కదా, దాంట్లో కొంచెం కొత్తిమీర, చీజ్ మంచిగా వేసుకొని ఒక స్పూన్ తీసుకొని మంచిగా కలిపేయండి అనమాట. ఇలా మంచిగా కలపాలి. చూసిన విధంగా మంచిగా కలుపుకొని మన హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ రాసుకొని మన రౌండ్గా చేసుకోవాలనుకుంటే రౌండ్గా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా చేసుకోవచ్చు. మనం చికెన్ ఆ మిశ్రమాన్ని ఇలా తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ముందుగా నేను 2 ఎగ్స్ ఆల్రెడీ స్మాష్ చేసుకొని ఉంచుకున్నాను. మైదాలో ఒకసారి పెట్టి ఆ ఎగ్లో కూడా మనం ఒకసారి అలా పెట్టేయాలన్నమాట. ఇలా పెట్టి తర్వాత ఆ బ్రెడ్ మనం పౌడర్ చేసుకున్నది ఉంది కదా, దాంట్లో ఫుల్గా దానికి పట్టుకునేలాగా చేయాలి. అలా ఫుల్గా అయిపోయేంత వరకు మనం చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా 2 స్టెప్స్ చేయాలి గైస్. మళ్ళీ ఎగ్లో పెట్టి మళ్ళీ బ్రెడ్లో ఉంచి దాన్ని మొత్తం బ్రెడ్ అంతా దానికి పట్టుకునేలాగా చేయాలి. అలా చేసుకున్న దాన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకొని మనం కడాయిలో ఆయిల్ మంచిగా తీసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చాప్స్, అవి దాంట్లో వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఏం చేయాలంటే మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా బాగా కుక్ అవుతాయి. సో మీరు వెంటనే కదపకుండా కాసేపు నుంచి అలా కదుపుతూ ఉంటే బెస్ట్, లేదంటే బ్రెడ్ మొత్తం ఉడిపోద్ది అనమాట. అలా ఉంచి దాన్ని ఏం డిస్టర్బ్ చేయకూడదు. అలా ఉంచి అది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అలా కొంచెం కదుపుతూ స్లోగా మనం రివర్స్ చేసుకోవాలి. చూస్తున్న విధంగా ఇలా రివర్స్ చేసుకుంటే లోపల చికెన్ కూడా బాయిల్ అవుతుంది మనకి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ అంత రెడ్గా వద్దు, లేదంటే మనం మాడిపోతుండే టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలా చూసుకొని కదా, చూసారు కదా, అయిపోయింది. గోల్డెన్ షేడ్లోకి వచ్చింది. మనం దాన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మంచిగా ప్లేట్లోకి తీసుకుందాం. మొత్తం తీసుకున్న విధంగా మంచి చూసారు కదా గైస్, చికెన్ చాప్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.